హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో దిస్ ఈజ్ మై ట్రిప్ టు గోదావరి. నేను ఒక సంక్రాంతి టైంలో 4 ఏళ్ళ నుంచి వెయిట్ చేసి గోదావరి వెళ్ళాను అనమాట మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. ఫస్ట్ రోజు భోగి మంటలకి వెళ్ళాం. వాళ్ళు చాలా పెద్దగా వేస్తారు, 3 days ఉండడానికంట. అదే రోజు కోడి పందాలు చూడడానికి వెళ్ళాం. ఇవన్నీ ఇక్కడ వస్తుంది కదా, కోళ్ళు ఫస్ట్ చూపించి అవి కొట్టుకున్న తర్వాత దీనికి చాలా సైన్స్ ఉందండి. మామూలు కూడా కదా, ఒక్కో జాతి కోడి కొన్ని జాతులు పడవంట, కొన్ని జాతులు పడతాయంట. వాళ్ళు చూసి 10,000, 20,000, 1.5 కోటి పందాలు పెట్టి చేసిన కూడా ఉన్నాయి. ఆ 1.5 కోటి పందెం మనం చూడలేదు కానీ టీవీలో చూసాం. బట్ ఇది నేను చూసిన ఫస్ట్ కోడి పందెం లైవ్ అనమాట. కోడి పందెం అయిపోయే టైంకి రైట్ సైడ్ ఉండేది పోయిందనమాట. ఇందులో ఒకటి డ్యాగ్ అంట, ఇంకోటి నెమలంట. నెమలో ఏదో మరి పేరు సరి గుర్తులేదు నాకు కూడా. సో వీపు మీద ఉండే ఈకలను బట్టి కోడి జాతిని కనిపెట్టి పెట్టారు వాళ్ళు. కొంచెం బాగా ఎంజాయ్ చేసాం. అదే తర్వాత రోజు బాణాసంచా కాల్చారనమాట ఒక చోట. మీరు చూస్తుంటే పొగంత దానికి సంబంధించింది బీభత్సంగా జరిగినాయండి. భలే ఉన్నాయి చూడడానికి. నాగుపాములాగా ఒకటి చేసి దానికి అన్నీ పెట్టి బీభత్సంగా పేల్చారనమాట. లైవ్లో చూడడానికి బాగుంది, ఫోన్లో మీకు అంత కనపడకపోవచ్చు. బట్ ఇట్స్ వెరీ నైస్. చూపించినట్టు ఏవో పెడుతున్నారు, తగబడిపోయింది, అది పడిపోయింది, మళ్ళీ లేచింది, చాలా గట్టి జరిగింది. ఎంతమంది జనాలు అంటే బాబోయ్, అంతా ఎంత కూడా కాదండి. ట్రాఫిక్ అది ఇది జనాలు అనుకోలేరు. ఒక గ్రౌండ్స్లో జరిగిందనమాట. గ్రౌండ్స్లో గేట్ దాకా మొత్తం నిండిపోయారు. కొన్ని జనాలను చూస్తుంటే నాకు ఒకటే డైలాగ్ గుర్తొచ్చింది, ఎవర్రా మీరంతా అనే డైలాగ్. బట్ మామూలుగా కూడా లేదు. ఇందులో మా బావ ఒక ఆయన ఉన్నాడు కానీ ఆయన కనిపెట్టడం అవ్వలేక మేము కలవకుండా వెళ్ళిపోయాం. దారుణంగా వచ్చారండి జనాలు, మామూలుగా కూడా కాదు. ఆ తర్వాత రోజు లాస్ట్ రోజు గోదావరిలో తీర్థాలను చేస్తారంట. అంటే ప్రభలు కట్టి వాటిని తీసుకెళ్తారు. ఈ ఒకసారికి వీళ్ళు కొంచెం మ్యూజిక్ అది ఇది పెట్టి హైదరాబాద్ నుంచి డ్యాన్స్ ప్రోగ్రామ్ పిలిపించి చేపిస్తే తీసుకెళ్తారు. సాయంత్రం వరకు నుంచి తీసుకొచ్చేస్తారు అనమాట. చాలా ప్రెస్టీజియస్ మ్యాటర్ కింద తీసుకుంటారు వీళ్ళు. ఇదే ప్రభ అంటే దీన్ని జనరల్గా మనుషులే లాగేస్తారు అనమాట. ఎడ్ల బండి ఏమి ఉండదు, బండి మీద పెడతారు, బట్ మనుషులే లాగుతారు. సో మేము కొంచెం లాగాం, కొంచెం దూరం వరకు భుజాలు పట్టేస్తాయి అనమాట. లాగేసి చివరికి తీసుకెళ్ళి అక్కడ ఉంచి కాసేపు మళ్ళీ తీసుకొచ్చేస్తారు వెనక్కి. నైట్ 1 గంట 2 గంటల వరకు లాగుతూనే ఉంటారు. చివరికి వచ్చేసరికి ఇలా ఫాస్ట్గా లాక్కుంటూ తీసుకొస్తారనమాట. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఊరి దగ్గర జరిగే చిన్నది ప్రభ అనమాట. తర్వాత మేము జగన్నాథ్ తోట అని చెప్పి, జగన్నాథ్ తోట అంటారు వాళ్ళు, అక్కడికి వెళ్ళాం. అక్కడ ఎక్కువ ప్రభలు ఉంటాయి అని చెప్పి అక్కడికి వెళ్తే బాబు ఇంకా ఎక్కువ మంది జనాలు. బండి అక్కడ 3 kilometers దూరం పార్క్ చేసేసి నడుచుకుంటూ వెళ్ళి చూసేసరికి దూరం తీరిపోయింది అనమాట. అక్కడ పొలాల్లోంచి లాక్కెళ్తారు, అది ఫేమస్. సో అందరు పొలాలు అది ఆడుకుంటున్నారు సరే. అక్కడ కిందకి దింపి అటు తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళ ప్లేస్లో వాళ్ళు పెట్టుకుంటారనమాట. ఒక్కొక్క గ్రామం లేదా ఒక్కొక్క ఏరియా నుంచి ఒక్కొక్క ప్రభ తీసుకొని వస్తూ ఉంటారు. వెరీ బిగ్ ప్రెస్టేజ్. ఇవి పెద్ద ప్రభలు, ఇందాక మనం చూసిన చిన్నది
6 కలిసి లాగేశారు వీల్స్లో. ఇది అలా ఉండదు, వీల్స్ ఏమి ఉండవు, మొత్తం ప్రభుని అయితే తీసుకెళ్తున్నారు అనమాట. చూడండి ఒకసారి. సో ఆ విధంగా మన గోదావరి పర్యటన ముగిసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.